హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్కే కెరీర్ పాయింట్. ఫ్రెండ్స్, ఈ క్లాస్లో ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ అయితే చూసేద్దాము. దానికంటే ముందుగా కొన్ని ఉద్యోగ వార్తలు అయితే ఉన్నాయి అండ్ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ కూడా ఉన్నాయండి. వాటిని కింద ముందుగా చూసేద్దాం. సో ముందుగా 25న 10th ఫలితాలు అంటూ మనం ఇక్కడ ఒక న్యూస్ అయితే చూడవచ్చు. ఎస్ఎస్సి బోర్డు కీలక అప్డేట్. 10వ తరగతి పరీక్షల ఫలితాల కోసం ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థులకు ఎస్ఎస్సి బోర్డు కీలక అప్డేట్ ఇచ్చింది. ఈ నెల 25న ఫలితాలు ప్రకటించనున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం ఎన్నికలు కూడా అమల్లో ఉండడంతో రిజల్ట్స్ ప్రకటించేందుకు ఈసీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. అలాగే 22వ తేదీన మనకి ఇంటర్ రిజల్ట్స్ కూడా ఇవ్వనున్నారంటూ న్యూస్ అయితే రావడం జరిగిందండి. అండ్ నెక్స్ట్ టీచింగ్ పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్. బెల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో క్రింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. మొత్తం ఇందులో 37 ఖాళీలు ఉన్నాయి. నర్సరీ టీచరు, ప్రైమరీ టీచరు, లెక్చరరు, ఏవో తదితరాలు అయితే ఉన్నట్లుగా చూడవచ్చు. పూర్తి వివరాలకు మీరు bellindia.in వెబ్సైట్ని విజిట్ చేయవచ్చు. చివరి తేదీ వచ్చేసి ఏప్రిల్ 23. అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి https:/bellindia.in జాబ్ నోటిఫికేషన్స్ అనే వెబ్సైట్ని మీరు విజిట్ చేయండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఏఎస్ఆర్బిలో అగ్రికల్చరల్ సైంటిస్ట్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఏఎస్ఆర్బిలో పోస్టులు అయితే విడుదల చేశారు. ఇందులో 21 ఖాళీలు ఉన్నాయి. అసిస్టెంట్ డైరెక్టరు, అఫీషియల్ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అండి ఇది. సంబంధిత సబ్జెక్టులో పీజీ లేదా మాస్టర్స్ పూర్తి చేసి ఉండాలి. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. చివరి తేదీ మే 2. పూర్తి వివరాలకు asrb.org.in వెబ్సైట్ని విజిట్ చేయండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇంజనీరింగ్ అర్హతతో ఆర్మీలో ఉద్యోగాలు, దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. ఆర్మీలో ఉద్యోగం చేయాలనుకునేటువంటి వారికి ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్. ఇంజనీరింగ్ ఉత్తీర్ణులైనటువంటి వారు చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా ఆర్మీలో ఉద్యోగం పొందడానికి అవకాశం అయితే లభించింది. ఇక 140వ టెక్నికల్ గ్రాడ్యుయేషన్ కోర్సుల ప్రవేశానికి ఇండియన్ ఆర్మీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అవివాహితులైన పురుషులు మే 9 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయోపరిమితి 20 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనలకు అనుగుణంగా శారీరక కొలతలు ఉండాలి. దరఖాస్తు చేసుకున్న వారికి 2 విడతల్లో రాత పరీక్ష, ఎస్ఎస్బి ఇంటర్వ్యూ, సర్టిఫికేట్ వెరిఫికేషను, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి ఏడాది పాటు శిక్షణ ఇస్తారు. శిక్షణ సమయంలో 56,100 స్టైఫండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన వారికి ఆర్మీలో లెఫ్టినెంట్ హోదా కల్పించడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే వ్యాప్కోస్లో న్యూఢిల్లీలోని వాటర్ అండ్ పవర్ కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్లో ఫిక్స్డ్ టర్మ్ ప్రాతిపదికన మనకి టీమ్ లీడర్, సివిల్ ఇంజనీరు, ఎలక్ట్రికల్ ఇంజనీర్కి సంబంధించినటువంటి పోస్టులు అయితే రిలీజ్ చేశారు. దీంట్లో మొత్తం 275 ఖాళీలు ఉన్నాయి. ఇక్కడ అకౌంటెంట్ పోస్టులు కూడా ఉన్నాయండి. దరఖాస్తు ఈమెయిల్ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది. చివరి తేదీ వచ్చేసి ఏప్రిల్ 26. ఇంకా పూర్తి వివరాలు కావాలనుకున్నట్లయితే www.wapcos.co.in వెబ్సైట్ని విజిట్ చేయండి. ఇక నెక్స్ట్ కొన్ని ఉద్యోగాలకు సంబంధించినటువంటి లాస్ట్ డేట్స్ అయితే మీకు రిమైండ్ చేస్తున్నాను చూడండి. ఎస్ఎస్సిలో జేఈ పోస్టులకు సంబంధించి ఏప్రిల్ 18వ తేదీ అంటే ఈరోజే చివరి తేదీ. ఇందులో 968 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఎన్ఐఎన్లో 5 పోస్టులు ఉండగా ఏప్రిల్ 24వ తేదీ చివరి తేదీ. యూపీఎస్సీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ 48 పోస్టులతో రిలీజ్ చేశారు. ఏప్రిల్ 30 చివరి తేదీ. ఎన్పిసిఐఎల్లో ఎగ్జిక్యూటివ్ పోస్టులకు సంబంధించి 400 వేకెన్సీస్ ఉన్నాయి. ఏప్రిల్ 30 చివరి తేదీ. యూపీఎస్సీ సిఎంఎస్లో 827 పోస్టులు ఉన్నాయి. ఏప్రిల్ 30 చివరి తేదీ. ఇక ఎయిర్ ఫోర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా 490 పోస్టులు ఉన్నాయి. మే 1 చివరి తేదీ. సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే 861 అప్రెంటిస్లకు సంబంధించి మే 9 చివరి తేదీ. ఆర్పిఎఫ్ వచ్చేసి 4660 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మే 14 చివరి తేదీ. ఇక నెక్స్ట్ చూద్దాము కరెంట్ అఫైర్స్. సో ముందుగా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన బిట్స్ చూద్దాము. భారతీయుడు అడుగు పెట్టే వరకు జాబిల్లి యాత్రలు. చందమామ దక్షిణ ధ్రువంపైకి విజయవంతంగా ల్యాండర్ను దింపి అంతరిక్ష రంగంలో సరికొత్త చరిత్రను లిఖించిన భారత్ ఈ ప్రయోగం గురించి తాజాగా దేశ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ మరోసారి స్పందించారు. భవిష్యత్తులోనూ మరిన్ని జాబిల్లి యాత్రలు చేపట్టనున్నట్లు తెలిపారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఆస్ట్రోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా నిర్వహించినటువంటి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రయాన్ 3 విజయవంతమైందని, దాని నుంచి డేటాను సేకరించి శాస్త్రీయ అధ్యయనం చేస్తున్నామని చెప్పారు.
జాబిల్లిపై భారతీయుడు అడుగుపెట్టేంత వరకు చంద్రయాన్ సిరీస్లను కొనసాగించాలని అనుకుంటున్నామని చెప్పడం అయితే మనం ఇక్కడ చూడవచ్చు. ఇక నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ కృత్రిమ సూర్యగ్రహణము మిషన్లో ఈఎస్ఏ ఇస్రో భాగస్వామ్యము. మిషన్ పోబ్రా 3 పేరుతో ప్రయోగము ఇంపార్టెంట్ అండి. సూర్యుడికి భూమికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు సూర్యగ్రహణము ఏర్పడుతుంది. ఇలాంటి సూర్యగ్రహణాన్ని కృత్రిమంగా సృష్టించవచ్చా అంటే సాధ్యమే అంటున్నారు శాస్త్రవేత్తలు. అంతేకాదు ఈ దిశగా ప్రయోగాలు కూడా జరుగుతున్నాయి. 2 శాటిలైట్లను పంపించి సూర్యుడిని కవర్ చేయడం ద్వారా కృత్రిమ సూర్యగ్రహణం ఏర్పడేలా చేయవచ్చని వీరు చెబుతున్నారు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ మన ఇస్రోకు చెందినటువంటి పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ ద్వారా 2 శాటిలైట్స్ను ప్రయోగించాలని నిర్ణయించింది. ఈ సంవత్సరంలో సెప్టెంబర్లో శాటిలైట్స్ను ప్రయోగించేందుకు ప్రయత్నాలు అయితే చేస్తున్నట్లు చెప్పొచ్చారు. ప్రోబా 3 పేరుతో పిలుస్తున్నటువంటి ఈ ప్రయోగము విజయం సాధిస్తే ప్రపంచంలోనే మొదటి మానవ నిర్మిత సూర్యగ్రహణం ఏర్పాటవుతుందని ఖగోళ భౌతిక శాస్త్రవేత్తలు ఈ దిశగా తమ ప్రయత్నాలు తుది దశకు చేరుకున్నాయని చెప్పారు. ఇందులో విజయం సాధిస్తామని మీరు విశ్వాసంతో ఉన్నారు. అండ్ ఈఎస్ఏ కోసము మిషన్ ప్రోబా 3ని చేపట్టింది. సూర్యుడిలో కొంత భాగాన్ని శాటిలైట్స్ ద్వారా కవర్ చేయడం ద్వారా కృత్రిమ సూర్యగ్రహణాన్ని సృష్టిస్తారు. ఈఎస్ఏ 2 ఉపగ్రహాలను ప్రయోగించడానికి సిద్ధమవుతోంది. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. ఇరాన్పై అమెరికా ఆంక్షలు. ఇజ్రాయెల్పై డ్రోన్లు క్షిపణులతో ఇరాక్ విరుచుకుపడినటువంటి విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అమెరికా కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ఇరాన్పై ఆంక్షలు విధించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు యుఎస్ జాతీయ భద్రతా సలహాదారు బేక్ సల్లివన్ మీడియాతో మాట్లాడారు. ఇరాన్ ప్రభుత్వము తన ప్రమాదకరమైన చర్యలకు బాధ్యత వహించేలా చర్యలు తీసుకోవడానికి అమెరికా వెనుకాడబోనని స్పష్టం చేశారు. త్వరలోనే మిసైల్ డ్రోన్ ప్రోగ్రామ్ సహా ఇరాన్ను లక్ష్యంగా చేసుకొని నూతన ఆంక్షలు విధించబోతున్నట్లు వెల్లడించడం అయితే మనం ఇక్కడ చూడవచ్చు. అండ్ ఇక నెక్స్ట్ ఎకానమీ కరెంట్ అఫైర్స్ పెట్టండి. భారత వృద్ధి రేటు 6.5%. 2024పై ఐక్యరాజ్య సమితి నివేదికలు ఇంపార్టెంట్ అండి, నోట్ చేసుకోండి, షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకునేవారు. భారత ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది 6.5% వృద్ధిని నమోదు చేయవచ్చని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. దేశంలో పలు బహుళజాతి కంపెనీలు తమ తయారీని కొనసాగిస్తుండటం వల్ల భారత ఎగుమతులపై సానుకూల ప్రభావం పడుతోందని పేర్కొంది. 2024లో 6.8%, 2025లో 6.5% మేర భారత్ వృద్ధి నమోదు చేస్తుందని మంగళవారం విడుదలైనటువంటి IMF నివేదిక అంచనా వేసింది. ఐక్యరాజ్య సమితి ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ విడుదల చేసినటువంటి నివేదిక ప్రకారము ఈ డేటా అయితే మనము చూడవచ్చు. 2023లో భారత్ 6.7% వృద్ధిని నమోదు చేసింది. 2024లో అది 6.5% వృద్ధిని నమోదు చేయవచ్చు. తద్వారా ప్రపంచంలో అత్యంత వేగవంత వృద్ధి గల ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగగలదు. ఇక దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీరు పీడిఎఫ్లో చదువుకోవచ్చు. నేను పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ బిట్స్ అండి. అవార్డ్స్కి సంబంధించి డాక్టర్ పావులూరి సుబ్బారావుకు ఆర్యభట్ట అవార్డు. అనంత టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు చైర్మన్ డాక్టర్ పావులూరి సుబ్బారావును ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆర్యభట్ట అవార్డుతో సత్కరించింది. ఏఎస్ఐ డిస్టింగ్విడ్ ఫెలో గుర్తింపు కూడా ఇచ్చింది. మన దేశంలో ఆస్ట్రోనాటిక్స్ రంగంలో విశేష సేవలు అందించినందుకు డాక్టర్ పావులూరి సుబ్బారావుకు ఈ అవార్డు దక్కింది. ఏఎస్ఐకి అధ్యక్షుడిగా ఉన్న ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్, ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ కిరణ్ కుమార్ చేతుల మీదుగా ఆర్యభట్ట అవార్డును డాక్టర్ పావులూరి సుబ్బారావు అందుకున్నారు. ఆయనకు గతంలో భాస్కర్ అవార్డు కూడా లభించింది. ఈ 2 అవార్డులను దక్కించుకున్న అరుదైన శాస్త్రవేత్తగా ఆయన గుర్తింపు సాధించారు. అండ్ ఇక నెక్స్ట్ చూద్దాము స్పోర్ట్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్. సాధారణ ఆర్చర్లతో పోటీపడి రజతము కొల్లగొట్టింది. వివరాల్లోకి వెళ్తే ఆసియా పారా క్రీడల స్వర్ణ పతక విజేత 17 ఏళ్ల శీతల్ దేవి మరోసారి అదిరిపోయే ప్రదర్శన చేసింది. ఖేలో ఇండియా జాతీయ ర్యాంకింగ్ ఆర్చరీ టోర్నమెంట్లో రజతంతో మెరిసింది. అయితే ఈ పోటీలో ఆమె సాధారణ ఆర్చర్ల విభాగంలో పోటీపడి పతకం నెగ్గడము విశేషము. మంగళవారం ఢిల్లీలో జరిగిన జూనియర్ కాంపౌండ్ వ్యక్తిగత కేటగిరీ ఫైనల్లో శీతలు 138, 140 స్కోర్తో ఏక్తా చేతిలో ఓడి రజతంతో సరిపెట్టుకుంది. ఏక్తాకు 50,000, శీతలకు 40,000 నగదు బహుమతి అయితే లభించింది. ఇక నెక్స్ట్ చూద్దాము.
గుజరాత్ ఢమాల్ దుమ్ము రేపినటువంటి ఢిల్లీ బౌలర్లు 89 పరుగులకే టైటాన్స్ అవుట్. 53 బంతుల్లోనే గెలిచినటువంటి పంత్ సేన. ఎట్టకేలకు బౌలర్లు చెలరేగడంతో ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయాన్ని నమోదు చేసింది. బుధవారం ఏకపక్షంగా జరిగిన మ్యాచ్లో ఢిల్లీ 6 వికెట్లతో గుజరాత్ టైటాన్స్ను చిత్తు చేసింది. కేవలం 53 బంతుల్లోనే లక్ష్యాన్ని చేరుకున్న క్యాపిటల్స్ నెట్ రన్ రేట్ను భారీగా మెరుగుపరుచుకుంది. తొలుత గుజరాత్ 17.3 ఓవర్లలో 89 పరుగులకు కుప్పకూలింది. రషీద్ ఖాన్ టాప్ స్కోరర్, ముఖేష్ 3 వికెట్లు పడగొట్టగా ఇషాంత్ స్టబ్స్ చెరో 2 వికెట్లు దక్కించుకున్నారు. అనంతరము స్వల్ప ఛేదనలో ఢిల్లీ 8.5 ఓవర్లలో 92/4 స్కోర్ చేసి అలవోకగా నెగ్గింది. ఇంకా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీరు పీడిఎఫ్లో చదువుకోండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఏషియన్ రెజ్లింగ్లో భారత్కు 9 పతకాలు. కిర్గిస్థాన్లో జరిగినటువంటి ఏషియన్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో భారత రెజ్లర్లు సత్తా చాటారు. మొత్తము 9 పతకాలతో టోర్నీని ముగించారు. అందులో 4 రజతాలు, 5 కాంస్య పతకాలు ఉన్నాయి. ఈ టోర్నీలో పలు కేటగిరీల్లో మొత్తం 30 మంది భారత రెజ్లర్లు పాల్గొన్నారు. పురుషుల ఫ్రీస్టైల్ కేటగిరీలో ఉదిత్ రజతం సాధించగా అభిమన్యు, విక్కీ కాంస్య పతకాలు గెలుచుకున్నారు. రెజ్లింగ్ రాధిక 68 కేజీల విభాగంలో, అంజు 53 కేజీల విభాగంలో, హర్షిత రజత పతకాలు దక్కించుకున్నట్లుగా మనము చూడవచ్చు. శివాని పవార్, అంతిము, కుండు, మనీషా కాంస్యం గెలుచుకున్నారు. మొత్తం 9 పతకాలతో భారత్ మెడల్ టేబుల్లో 9వ స్థానంలో నిలిచింది. జపాన్ 19 మెడల్స్తో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. గత ఏడాది ఈ టోర్నీలో భారత్ 1 బంగారు పతకంతో సహా 14 పతకాలు సాధించింది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్. అండ్ అలాగే డైలీ ఇలాగే కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అండ్ అలాగే న్యూస్ అప్డేట్స్ అయితే అండ్ నోటిఫికేషన్ అప్డేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా ఫాలో అవ్వని వాళ్ళనట్లయితే ఫాలో అవ్వండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.